హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా సింపుల్గా నేర్చుకుంటారు. మనం ఈరోజు ఇంకొక ట్రిక్ నేర్చుకుందాము. మ్యాథ్స్లో ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఏవైనా రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి అంటే మనకి ప్రతిసారి దాన్ని ఎంత అని చెప్పేసి దాన్ని ఇలా మల్టిప్లై చేస్తూ వెళ్ళలేం కదా. ఇలా రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి అంటే ట్రిక్ ఏంటి అంటే, ఏదైతే ముందు నెంబర్ ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి, 12 స్క్వేర్ చేసి మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేయాలి. ఓకే, 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 12. మనకి తెలుసు కదా, ఎడిషన్ అయితే ఈజీ కదా ఈ రెండింటిని మల్టిప్లై చేయడం కంటే కూడా కదా. చూడండి, 4 + 2 6, 4 + 1 5, 156 అనేది ఆన్సర్ అనమాట. ఇది నేను చెప్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది, బట్ మనకి ఇది మైండ్లోనే అయిపోతుంది. చూడండి, 12 స్క్వేర్ మనకి 144, 144 + 12 అంటే 156 అనేసి మనకి మైండ్లోనే చేసుకోవచ్చు ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే. ఇదంతా టైం ఎక్కువ పట్టదు. ఎనీథింగ్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇప్పుడు చూడండి, 14 × 15 చేయాలనుకోండి, సేమ్ 14 స్క్వేర్ చేయాలి ప్లస్ మళ్ళీ 14 అదే నెంబర్ చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి, మళ్ళీ అదే నెంబర్ని యాడ్ చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే వస్తుంది అనమాట. 14 స్క్వేర్ అంటే మనకు తెలుసు 196 ప్లస్ 14, 6 + 4 10, 9 + 1 10, ఇంకా 1 ఉంది కాబట్టి 11, ఇంకా 1 2 10. ఓకే, కావాలంటే చెక్ చేద్దాం మనం. 14 5 70, 14 1 14, 14 + 7 ఎంత 21. చూడండి, వచ్చింది కదా. అంతే, ఎనీథింగ్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. 22 × 23 చేయండి, సేమ్ 22 స్క్వేర్ తెలుసు కదా, 484 ప్లస్ మళ్ళీ 22నే చేయండి, 6 10 5. అంతే, సింపుల్ సింగిల్ స్టెప్ కదా. అదే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే 23 × 22 అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళాలి కదా. అంటే ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్కి ఏముందిలే చేసుకోవచ్చు అని అనుకోవచ్చు, బట్ ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనం చేసుకోలేము అనమాట. ఓకే, చూడండి, 35 × 36 ఇచ్చాడు అనుకోండి, మనకి తెలుసు 35 స్క్వేర్ కదా. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ వన్స్ ప్లేస్లో 5 ఉంటే దాని స్క్వేర్ ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కదా. 25 వస్తుంది, 3 4 12, 12 25, మళ్ళీ 35 అడిషన్ చేయాలి, 10 6 2 1 1260 అనమాట. అంతే, సింపుల్. 35 × 36 1260. ఎనీథింగ్ మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇలాగే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ అనేది ఇంకా లేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు 44 × 45, 44 × 45 అంటే మనకి 44 స్క్వేర్ ప్లస్ 44 చేయాలి. 44 స్క్వేర్ అంటే మనకి తెలుసు 1936 ప్లస్ 44, 10 8 9. ఓకే, 1980 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇవన్నీ స్క్వేర్స్కి సంబంధించిందే, బట్ ఈ స్క్వేర్స్ అనేవి మనమే అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా చూద్దాము ఇదే వీడియోలో. ఓకే, అసలు స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీరు ఏ స్క్వేర్ చూడాలన్నా కూడా చాలా ట్రిక్స్ ఉంటాయి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈజీ మెథడ్స్, చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి 13 స్క్వేర్ తెలుసు కదా, అందరికీ తెలుసు 169 అని. ఇది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఏం చేయాలి అంటే 3 స్క్వేర్ చేయాలి, 9. అది వన్స్ ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేయాలి, అది వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ వన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని, ఆ తర్వాత టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. 3 × 1 3 వచ్చింది కదా, ఆ 3ని 2తో మల్టిప్లై చేయాలి, 3 2 6. ఆ వచ్చిన దాన్ని టెన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి, దేంట్లో స్క్వేర్ చేయాలి. ఇక్కడ
3 స్క్వేర్ అంటే 3 3 జా 9 అని ఫస్ట్ ఇక్కడ రాసాం కదా, అలాగే లాస్ట్లో కూడా ఈ టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేసి రాయాలి. ఇక్కడ దీన్ని 1ని ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా 1 వస్తుంది కాబట్టి లాస్ట్ ప్లేస్లో 1. ఓకేనా? ఓకే, 1 కాకుండా ఇప్పుడు వేరే డిజిట్ చూసుకుందాము. 23 స్క్వేర్ చూద్దాం. టెన్స్ ప్లేస్లో 2 వచ్చింది ఇక్కడ. సేమ్ 3 స్క్వేర్ చేస్తే 9, ఆ తర్వాత 3 ఇంటూ 2 చేస్తే 6, 6 ఇంటూ 2 చేయాలి. మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, దాన్ని ఇంటూ 2 చేయాలి, స్క్వేర్ నెంబర్ కాబట్టి. ఓకేనా? 3 ఇంటూ 2 చేస్తే 6, 6 ఇంటూ 2 చేస్తే 12. మళ్ళీ 12లో 2 ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్. దీన్ని మళ్ళీ స్క్వేర్ చేయాలి. 2 2 జా 4, 4 + 1 5, 23 స్క్వేర్ 529 అన్నమాట. మీరు ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇప్పుడు చూడండి 47 స్క్వేర్ చెప్పండి అని అన్నారనుకోండి, మనకి ఎలాగో 30 వరకు స్క్వేర్స్ అయితే నోటెడ్ ఉంటాయి, కానీ ఆ తర్వాత 30 తర్వాత 40లు 50లు అట్లాంటి స్క్వేర్స్ వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ చెప్పండి అంటే 7 స్క్వేర్ అంటే మనకు 49, 9 ఇక్కడ వస్తుంది, 4 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ తర్వాత 7 4 జా 28, 28 2 జా 56, 56 + 4 60 అంటే 0, ఇక్కడ 6 క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ 4 4 జా 16, 16 + 6 22 అంటే 47 స్క్వేర్ వచ్చేసి 2209 అన్నమాట. ఓకేనా? మనకి డౌట్ ఏమి ఉండదు, అంత కరెక్ట్గానే వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.